అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే ఏమయ్యేది? అందుకని కన్న తల్లయ్యుండి మీరే మీ కొడుకు మీద కేసు పెట్టాలని చూస్తున్నారా? మీరే మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా? తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి. వద్దు అని ఎంత చెప్పినా వీడు విన్నాడా? అన్నంటే ద్వేషం, తమ్ముడంటే పగ, చెల్లెలంటే పడదు, అమ్మ నాన్నల మీద ప్రేమ లేదు, తాతయ్య అంటే గౌరవం లేదు. ఎప్పుడు ఎదుటి వాళ్ల మీద కోపంతో రగిలిపోతూనే ఉంటాడు. ఆ కోపం ఎంత దూరం వెళ్ళింది అంటే చివరికి రక్తం పంచుకు పుట్టినా తమ్ముణ్ణి చంపటానికి వెనకాడలేదు. ఇలాంటి వాడికి మనుషుల మధ్య ఉండటానికి అర్హత లేదు. అందుకని కేసులు పెట్టి జైలుకి పంపిస్తారా? కన్న తల్లిగా చాలా గొప్ప ప్రేమ చూపిస్తున్నారు. బహుశా ఈ ప్రపంచంలో మీలాంటి గొప్ప తల్లి ఇంకెవ్వరూ ఉండరేమో. ఎందుకు శశి, ఎందుకు ఆవిడతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నావు? ఆవిడ దృష్టిలో నేనేంటో చెప్పింది కదా. నేనొక దుర్మార్గున్నంట. అందుకని నన్ను జైలుకి పంపించడానికి పోలీసుల్ని తీసుకొచ్చింది. ఆవిడకి కొడుకులంటే ఆ రాముగాడు, ఆదిత్యగాడు. నేను ఏమీ కాను. అందుకే నన్ను అరెస్ట్ చేయించాలని వచ్చింది. సార్, నన్ను అరెస్ట్ చేయండి సార్. కానీ నేను అరెస్ట్ అవుతుంది నేను నేరం చేసినందుకు కాదు సార్. ఇలాంటి తల్లి కడుపున పుట్టినందుకు సిగ్గుపడి ఇక్కడ ఉండలేక అరెస్ట్ అవుతున్నాను. ఇది నాకు కావాల్సింది. ఈ మాట నీ నోటి నుంచి రావాలని, అది ఈవిడ మనసుని ముక్కలు చేయాలి. అందుకే ఇంతకాలం వెయిట్ చేశాను. నిజమేరా, నా కడుపున పుట్టినందుకు నువ్వు సిగ్గుపడుతున్నావు. నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నా నేను నోరెత్తకుండా మౌనంగా ఉన్నాను కదా, దానికి సిగ్గుపడు. కన్న తండ్రి మీద చెయ్యెత్తినా నిన్ను ఏవి అనలేకపోయాను కదా. నీ వల్ల అయినా దేశాలు పట్టిపోయినా నిన్నేమి అనలేకపోయాను కదా. మరి నాలాంటి చేతకాని తల్లి కడుపున పుట్టినందుకు నువ్వు సిగ్గుపడాల్సిందే. నీ తోడ బుట్టిన చెల్లెలి కాపురం నాశనం అవుతున్నా నాకేం సంబంధం లేదు అని నువ్వు పట్టించుకోకపోయినా, నీ అన్నని ఇంట్లోంచి బయటికి గెంటించినా, సొంత తమ్ముణ్ణి పరాయి వాడిలా చూసినా, చివరికి వాళ్ళిద్దరిని చంపాలని చూసినా నేను చేతగాని దానిలా చూస్తూ ఉండిపోయాను కదా. అందుకు నాలాంటి దాని కడుపున పుట్టినందుకు నువ్వు సిగ్గుపడుతున్నావు. కానీ ఇప్పటికైనా నాలో ఈ మార్పు వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. ఈ పని ముందే ఎందుకు చేయలేకపోయానా అని పశ్చాత్తాపడుతున్నాను. ఎస్ఐ గారు, వీడు నా చిన్న కొడుకుని చంపాలని చూశాడు. దానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. అరెస్ట్ చేయండి. వీడి మీద ఏం కేసులు పెడతారో పెట్టండి. వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి సార్. కానిస్టేబుల్స్, టేక్ హిమ్ టు కస్టడీ. నో బాలు, నువ్వేం భయపడద్దు. నేను డాడీ ఉన్నాం. మీ మీద ఒక్క ఈగ కూడా వాలకుండా మేం చూసుకుంటాం. అరెస్ట్ చేయించినంత మాత్రాన ఏమీ కాదు, అంతా మేం చూసుకుంటాం. కానిస్టేబుల్స్, మూవ్.